సరే, ఇక చైనా మాంజా భారతదేశంలో దీనికి నిషేధం ఉంది. కానీ ఆ నిషేధం అనేది నామమాత్రంగా మిగిలినటువంటి పరిస్థితి. మొన్న పండుగ సందర్భంగా కూడా ఈ చైనా మాంజా వల్ల మరణాలు కూడా సంభవించాయి. ఎందుకు దీన్ని ఈ నిషేధాన్ని అమలు చేయలేకపోతున్నాము? వాటి రాకని ఎందుకు ఆపలేకపోతున్నాము? ఎస్ అండి, ఇప్పుడు చైనా మాంజా చూడండి. ఇప్పుడు సూరత్లో 8 సంవత్సరాల పిల్లవాడు వీధిలో నడిచి వెళ్తూ ఉంటే ఆ మాంజా పీక్కి పట్టుకుని మొత్తం తెగిపోయింది. ఒక కత్తి కోసినట్టు కోస్తే ఆయన స్పాట్లో డెత్ అయిపోయారు. తర్వాత రెండో విషయం ఏంటంటే, హైదరాబాద్లో 2 పిల్లలు సైకిల్ తొక్కుంటుంటే చిన్న చిన్న సైకిల్లో ఒక పిల్లోడికి పీక్ తెగి ఆయన చనిపోయాడు. మోటార్ సైకిల్ మీద ప్రయాణికులు వెళ్తూ ఉంటే వాళ్ళకి తగిలి వాళ్ళు చనిపోతున్నారు. ఈవెన్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ కూడా ఒకసారి డెత్ వచ్చేసింది, చూసుకోవాలి. తర్వాత ఇక్కడే కాదండి, యూఎస్లో కూడా ఇలాంటి చాలా ఇన్సిడెంట్లు జరిగినాయి. అంటే పదుల కొద్దీ మరణాలు ఈ సంక్రాంతి 3 రోజుల్లోనే జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే గాలిపటాల కైట్ ఫెస్టివల్గా మనం చేసుకుంటూ ఉంటున్నాం. దీంతోపాటు ఎన్నో వేలాది పక్షులకి అది ఒక పెద్ద దుర్మరణం పాలైపోతున్నాయి అనమాట. ఎందుకంటే ఈ చెట్లు కంటుకుని గాలిపటాలు ఎగరేసిన తర్వాత ఎన్నో మీటర్ల మాంజాలు అలాగే ఉంటాయి అనమాట. కాబట్టి పక్షులు దుర్మరణం పాలైపోయి చాలా దారుణంగా వేలాది పక్షులు చనిపోతున్నాయి అనమాట, చిక్కుకున్నమాట. సో ఏంటి మాంజా అంటే, ఇది చైనీస్ మాంజా. మాంజా అంటే ఏమీ లేదండి, 4-5 రకాల దారాలను చుట్టినట్టు చుట్టి ఒక పెద్ద దారంగా తయారు చేస్తాం గాలిపటాలు ఎగరేయడానికి. భారతదేశంలో కన్వెన్షనల్ సాంప్రదాయకంగా గాలిపటాలకి మనం కట్టే దారం ఏంటంటే ఈ కాటన్ నుంచి తయారు చేస్తారు. ఇది పత్తి దారం నుంచి తయారు చేస్తారు. అది 9-10 దారాలు, చిన్న చిన్న దారాలు కలిపి, కార్డ్స్ కలిపి ఒక పెద్ద దారంగా చేసి దానికి అల్యూమినియం అని న్యాచురల్ లేదా గ్లూ అంటారు. మనకు రైస్ గ్లూ అంటే గంజి ఇలాంటి వాటిని పట్టి అంటుకునేటట్టు చేసి పైన మెరుపులకి అల్యూమినియం లాంటివి ఉపయోగిస్తానమాట. అంతా న్యాచురల్గా ప్రకృతిపరమైన పదార్థాలతో, బయోడిగ్రేడబుల్ పదార్థాలతో తయారు చేస్తారు. వాటి వల్ల ఎటువంటి విపత్తు ఉండదు, ఎవరికైనా తగిలినా అదే తెగిపోతుంది, కాబట్టి ప్రాబ్లం ఉండదు. కానీ ఇప్పుడు చైనా మాంజా అనేది ఒకటి వచ్చిందనమాట. ఈ 9-10 పాలిథిన్ లేదా నైలాన్ అనే పాలిమర్తో తయారు చేసింది. నాన్ బయోడిగ్రేడబుల్ మెటీరియల్ అనమాట. అదంటే కెమికల్ పాలిమర్స్తో తయారు చేసింది. ఇదేంటంటే సహజంగా తెగదు, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా డేంజరస్ అనమాట. అందువల్ల మనుషులు పీకులు పెడితే ఒక కత్తిలాగా దిగిపోతుంది. దాని గట్టితనం ఎలా ఉంటుందో చూడండి. చైనా ఇది చాలా చీప్గా ఇండియాకి డంప్ చేసేస్తుంది. ఇప్పుడు పెద్ద క్వశ్చన్ ఏంటంటే, ఈ యొక్క చైనా పాలిమరు నైలాను ఒక కెమికల్ పాలిమర్ మాంజా అసలు ఇండియాలోకి ఎలా వస్తుంది? దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ అండి. ఇది ఎవరు క్వశ్చన్ చేయడంలే. అసలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దీని మీద నిషేధం విధించింది 2017లోనే. వెంటనే భారత ప్రభుత్వం అన్ని స్టేట్లు కూడా దీని మీద నిషేధం విధించినాయి. చూడండి, మనకి గాలిపటాలు అమ్మే షాపులు అన్నింటి దగ్గర పోలీస్ ఎంక్వైరీలు జరుగుతుంటాయి, పోలీసు చెక్కింగ్ జరుగుతూ ఉంటుంది. ఎక్కడైనా ఎన్నో చైనా మాంజాలు పట్టుకున్నట్టు ఎన్నో కేసులు రిజిస్టర్ చేస్తూ ఉంటారన్నమాట. ఎన్నో మనీ లాండరింగ్ యాక్ట్ మీద, వ్యాపారస్తుల మీద కూడా కేసులు పెడతారు. అసలు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, చైనా మాంజా భారత బౌండరీలో నిషేధం ఉన్నా ఎలా ఇండియాలోకి ఎంటర్ అవుతుంది? దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. ఎందుకు భారత ప్రభుత్వం దాన్ని ఆపలేకపోతుంది? చైనా మాంజా ఇంపోర్ట్ని దాన్ని ఏమంటారంటే, చైనా జనరల్గా ఇండియాలోకి ఎలా ఎగుమతి చేస్తారంటే డంపింగ్ ద్వారా, అంటే ఇల్లీగల్ ట్రేడ్ ద్వారా. చూడండి, చైనాకి మనకి ఆల్మోస్ట్ 4000 కిలోమీటర్ ప్లస్ బౌండరీ ఉందన్నమాట. ముఖ్యంగా చూస్తే ఈ నేపాల్ ఫారెస్ట్ బౌండరీ, తర్వాత భూటాన్ బౌండరీ, తర్వాత ఈ యొక్క బంగ్లాదేశ్ ఈ బౌండరీ, ఆయా దేశాల్లోకి వచ్చి అక్కడ నుంచి ఇల్లీగల్గా భారతదేశంలోకి వస్తూ ఉంటుంది అనమాట. ఈ మాంజా చాలా చీప్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ లాభాల కోసం అమ్ముతారు. ఇది రంగురంగుల్లో ఉంటుంది, అసలు దారమే తెగదు కాబట్టి గాలిపటాల వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. కాబట్టి గాలిపటాలు చైనా మాంజా వీళ్ళు కూడా వెళ్ళి దొంగతనంగా దాన్ని చైనా మాంజా ఉందా అని అడిగి మరీ కొనుక్కొస్తారన్నమాట. ఏదో పాన్ మసాలాలు ఎలాగో షాపుల్లో కింద పెట్టుకుని వాళ్ళు వచ్చినప్పుడే కింద పైకి తీసిస్తూ ఉంటారన్నమాట. అలా చైనా మాంజా ఎక్కడికక్కడ ర్యాంపెంట్గా ఎక్కడికక్కడ అమ్మకాలు జరుగుతున్నాయి. చైనా మాంజా కూడా అన్ని షాపుల్లో, అన్ని వీధుల్లో దొరికే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే చైనా డంపింగ్ వల్ల. ఎందుకంటే భారత ప్రభుత్వం ఎందుకు కస్టమ్స్ ఆఫీసర్స్ ఎందుకు ఆపలేరంటే, అది నేపాల్, భూటాన్ లాంటి ఈ పోరస్ బౌండరీ, అంటే పారదర్శకంగా ఉన్న బౌండరీల ద్వారా ఇండియాలోకి వచ్చేస్తుంది అనమాట. అందువల్ల దాన్ని ఆపలేకపోతున్నాం. ఈవెన్ అలాంటి మాంజానే హర్యానా, పంజాబ్, ఢిల్లీలో కూడా ఇల్లీగల్గా తయారు చేస్తున్నారు, యూపీలో. మన వ్యాపారస్తులు కూడా చైనా మాంజాన కెమికల్ పాలిమర్స్ తయారు చేయడం అనమాట. ఈ విధంగా చైనా మాంజా మన ఇండియాలోకి వస్తుంది. దీన్ని ఆపడం అనేది చాలా కష్టంగా ఉంది. దీన్ని ఆపాలంటే భారత కస్టమ్స్, చెక్ పోస్టుల దగ్గర ఎన్నో చర్యలు తీసుకుంటేనే మనం ఆపగలుగుతాం. ఒకవేళ చైనా డంపింగ్ చేస్తే దాని మీద ఎక్కువగా డంపింగ్ ట్యాక్స్ అనేది ఎక్కువ పెట్టాలన్నమాట. 2, ఇక్కడ ఎవరన్నా ఆపి దొరికితే, ఎవరైనా అమ్మి దొరికితే వాళ్ళకి కఠినమైన శిక్ష మనం విధించాలన్నమాట. ఇక ప్రజల్లో అవగాహన లేకపోతే ఎవ్వరూ ఏం చేయలేదు. ముఖ్యంగా తల్లిదండ్రులు, తర్వాత ఈ గాలిపటాలు షాపులు వాళ్ళు, వీళ్ళందరూ అవగాహన కల్పించుకోవాలి. ఇన్ని మరణాలు జరుగుతున్నాయి, మన
పిల్లలకి ఇది చేటు, మనకి ప్రమాదం. ఈరోజు చూడండి, గాలిపటాలు 3 రోజుల పండగ అయిపోయిన తర్వాత ఎవరైనా వీధిలోకి వెళ్ళాలంటే భయపడుతున్నారు, ఎక్కడ చైనా మాంజా ఉందని. ఎక్కడ అంటుకున్నది తెగిపోతాయి అనమాట, పీకులు తెగిపోతున్నాయి, ఏదో పెద్ద షార్ప్ నైఫ్తో కోసినట్టు తెగిపోతున్నాయి, భయంకరంగా హాస్పిటల్స్ పాలైపోతున్నారు. కాబట్టి ఇదంతా ఎవరికి? మనకే. కాబట్టి పక్షులు చనిపోతున్నాయి కాబట్టి మనమే స్వతంత్రంగా మనమే తల్లిదండ్రుల్లో, గాలిపటాల పిల్లల్లో అవగాహన కల్పించాలి. స్కూల్స్లో టీచర్స్, తర్వాత షాప్ కీపర్స్. ఇది అమ్మకూడదనమాట. న్యాచురల్ భారతదేశంలో దొరికే మాంజాలనే మనం వాడుకోవడం ఉత్తమం అనమాట. ఈ విధంగా మనం నిరోధించగలుగుతాం. ఇది చాలా చాలా ప్రమాదం. చైనా అంటేనే ఒక భయంకరమైన దేశం, డంపింగ్స్ పేరు మోసిన దేశం, ఒక నోటోరియస్ కంట్రీ అనమాట. ఈ డంపింగ్స్ని ఆపకపోతే మాత్రం చాలా తీవ్రమైన ప్రమాదాన్ని ఎదుర్కొంటాం. కాబట్టి భారత ప్రభుత్వం, టీచర్లు, కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, పిల్లల్లో అవగాహన, ప్రజల్లో అవగాహన లేదో గవర్నమెంట్ ఏమీ చేయలేదు. గవర్నమెంట్ ఎన్ని చేసినా ప్రజా అవగాహన, ప్రజల్లో ఒక ఉద్యమ స్ఫూర్తిగా దాన్ని నిరోధించాలి, లేకపోతే అది అసమ్మం అండి. ఈ చైనా మాంజా ఈసారి వచ్చే సంక్రాంతికైనా, వచ్చే దీపావళికైనా చైనా మాంజాలు ఉండకుండా చేద్దామని అందరం సంకల్పం పూలితేనే, డిటర్మైన్ అవుతేనే దాన్ని నిరోధించగలుగుతాం.